జీవిత సత్యాలు గమనించగలరు. వీడియోని లైక్ చేయండి. గుర్తుంచుకో, నీవు వస్తే కూర్చో అని అనని వాళ్ళు కూడా నీవు వస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నిజం అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. జీవితం నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటమిలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనల్లో ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ముగ్గురు కలిసి ఇలా అన్నారు, మనిషి నీలా ఇలా ఇతరులతో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అందంగా ఉండేవాడివో కదా. కోపం నీ కోపాన్ని మనుషులపై వస్తువులపై చూపించడం కాదు, నువ్వు ఉన్న పరిస్థితులపై, నువ్వు ఎదుర్కోవాల్సిన సమస్యలపై చూపిస్తే జీవితంలో అనుకోలేనంత స్థాయిలోకి వెళ్తావు. లేదు అలాగే ఉంటాను అనుకుంటే చాలామందిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిర్ణయం, నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. గమనించగలరు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. విలువ, మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. గమనించగలరు. వీడియోని లైక్ చేయలేదు, లైక్ చేయండి. జీవితం బాగుంటుంది. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం బాగుంటుంది. గమనించగలరు. వీడియోని లైక్ చేయలేదు, లైక్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జీవితం ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమయ్యే ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవడమే జీవితం. కలియుగం, ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటివారి యాక్షన్ని బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే మనం బ్రతకడం కష్టం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.